గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక చక్కటి వ్రతం గురించి తెలుసుకుందాం. మనకేంటంటే డైలీ చాలా పండుగలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ పండుగల్ని చాలా వరకు చదువుకున్న వాళ్ళను కొంచెం ఈ డివోషనల్ సైడ్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. నార్మల్ లైఫ్లో వాళ్ళకి వీటి గురించి పెద్దగా తెలియదు అనమాట. వాళ్ళకి ఏంటంటే దసరా, దీపావళి ఈ వీటిని ఆచరించడం, మిగతా వాటిని పెద్దగా పట్టించుకోరు అనమాట. అయితే కొన్ని పండుగలను కనుక మనం ఆచరించినట్లయితే తప్పకుండా వాటి వల్ల మేలు జరుగుతుంది. అంటే ఏదో ఒక రోజు చేసేస్తే జరిగిపోద్ది అనేది నిజం కాకపోయినా రోజు కొన్నాళ్ల పాటు చక్కగా చేసుకుంటే దానివల్ల కూడా మేలు జరుగుతుంది అనమాట. ఈరోజు సంకష్టహర చతుర్థి అనే వ్రతం గురించి తెలియజేస్తాను. ఇది జూలై 14న మనకి ప్రతి నెల ఉంటుంది. అయితే నెక్స్ట్ జూలై 14 మొదలైందనమాట. ఈ సంకష్ట చతుర్దశిని ఆచరించడం వలన తప్పకుండా మీ మనసులో ఉన్న పెద్ద కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పురాణాల్లో కూడా ఈ సంకష్టహరి చతుర్దశిని ఎవరెవరు ఆచరించారని చెప్తారంటే ఇంద్రుడు ఆచరించాడు. ఇంద్రుడు తన పదవి కోల్పోయినప్పుడు ఈ సంకష్టహరి చతుర్దశి వ్రతాన్ని ఆచరించి తన ఇంద్ర పదవిని పొందాడని పురాణాలు చెప్తున్నాయి. అలాగే శ్రీరాముడు అంతటి వాడు కూడా గణపతిని ఆరాధించి సంకష్టహరి చతుర్దశి వ్రతాన్ని ఆచరించి రావణుడి మీద గెలిచాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. అలాగే కుబేరుడు కూడా తన అష్టైశ్వర్యాలు, తన యొక్క రాజ్యాన్ని మళ్ళీ పొందడానికి, రావణుడు తన రాజ్యాన్ని లాక్కున్నప్పుడు అది పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరికైతే లాంగ్ టర్మ్ కోరికలు ఉంటాయో, అంటే ఈ కోరిక ఇప్పటికైనా నెరవేరాలి దేవుడా, ఈ కోరిక నెరవేరితే నా జీవితం ఒక మలుపు తిరుగుతుంది అనే పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికతో కనుక ఈ సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని వృశ్చిక రాశి వారు ఆచరిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మీకు వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంకష్టహరి చతుర్దశి వ్రతం ఆచరించడం వలన చాలా వరకు ఒక ఏదైతే మీకు దరిద్ర బాధలు, దుఃఖ బాధలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్కి సింపుల్గా ఆచరించాలన్నమాట. అంటే కలియుగంలో ఏంటంటే మామూలుగా సంకష్టహర చతుర్దశి వ్రతం బుక్ తీసుకున్నా లేకపోతే యూట్యూబ్లో కొట్టినా సరే ఉపవాసం చేయాలి, లేకపోతే జిల్లేడు పూలు కావాలి, గరికి కావాలి, ఇవన్నీ తెస్తేనే గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, లేకపోతే అనుగ్రహించడు, ఇలా చెప్పి ఇవన్నీ ఎప్పుడూ రాసినాయి అనమాట. అప్పుడు ఏంటంటే ఇంటి పక్కన పూల చెట్లు, గరిక అవన్నీ కూడా జిల్లేడు చెట్లు అంటే మన ఇంటి చుట్టూ ఉండేవి అనమాట. ప్రజెంట్ అవన్నీ కూడా అసలు చాలామందికి తెలియదు, అవి దొరకడం కూడా చాలా కష్టం. ఇవేమీ అక్కర్లేకుండా కలియుగంలో కేవలం నామజపం వల్లనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి అనమాట. అప్పుడు తెలుసు అనమాట ఈ కలియుగం వచ్చేసరికి మనం అంతా ఇలా తయారవుతాం, ఎక్కడ చెట్లు పొట్లు ఉండవు, కాబట్టి నామజపం చేసుకుంటే చాలు వీళ్ళని అనుగ్రహించవచ్చు, ఎంత బిజీ అయిపోతాం అని తెలుసు కాబట్టి ఇలా చెప్పారు. కాబట్టి మీరు అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా మీరు ముందు రోజు జూలై 13వ తారీఖున ముందు రోజు జస్ట్ ఇంటిని బెడ్షీట్లు అవి మార్చేసుకుని క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. తర్వాత రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకుని, దేవుడి గదిలో వినాయకుడి ఫోటో ఉంటుంది కదా, వినాయకుడి ఫోటోకి పసుపు రాసి బొట్టు పెట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకోండి. ఆ ఎరుపు రంగు జాకెట్ ముక్కలో పరమాన్నం వండడానికి కావాల్సినవి అనమాట. అంటే 3 పిటికెలు ఉంటాయి కదా, 3 పిటికెళ్ళు బియ్యం వేయండి. తర్వాత మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. తర్వాత బెల్లం, అలాగే యాలకులు, అందులో జీడిపప్పు, కిస్మిస్ ఏం వేస్తారో అవన్నీ కూడా వేసి మూట కట్టి దానికి జస్ట్ మళ్ళీ పసుపు రాసి బొట్టు పెట్టి ఆ మూటకి గణపతి చిత్రపటం దగ్గర పెట్టి మీరు నేను చెప్పిన మంత్రం ఒక 108 సార్లు చదవాలన్నమాట. ఓం గం గణపతే నమః సర్వ మనోవాంఛితం కురు స్వాహ. మళ్ళీ చెప్తాను, ఓం గం గణపతే నమః సర్వ మనోవాంఛితం కురు స్వాహ అని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి తర్వాత నేను ఈ సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాను. ఈరోజు నా కోరిక ఇది, ఈ కోరిక ఎలా అయినా నెరవేరేలా చూడు తండ్రి అని చెప్పి ఆయనకు నమస్కారం చేసుకుని ఈ వ్రతం మీరు అంతే అక్కడ వరకు చేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి. ఒకవేళ ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఆ మంత్రాన్ని అలా ఎక్కువసేపు అంటే మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా జపించే అవకాశం ఉంటే జపించండి. ఇది ఏంటంటే ఎప్పుడు కూడా సాయంత్రం ఆచరించే వ్రతం అనమాట. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీరు ఆ మూటను తీసుకుని మళ్ళీ స్నానం చేసి ఆ మూటను తీసుకుని
ఏదో టైంలో ఈ పరమాన్నం వండేసి రవ్వ కుడుములు చేసి ఆ కుడుములు ఒక 3 కానీ 5 కానీ 11 కానీ ఈ కుడుములు చేసి వీటిని నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని పొద్దున్నుంచి నైట్ లోపు ఒక 1008 సార్లు లేదా 500 సార్లు లేదా 108 సార్లు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవడం మంచిదన్నమాట. కాబట్టి మీరు అలాగా ఇంత చదివితే అంత అక్కడ కూర్చుని మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనుకుంటే హాఫ్ అన్ అవర్ చదవండి. ఈ మంత్రాన్ని చదివిన తర్వాత మళ్ళీ స్వామికి మీ కోరిక చెప్పుకోండి, సరిపోతుంది. ఇంతే. మీరు పువ్వులు మీ దగ్గర ఏమి ఉంటాయో అవే సమర్పించండి. మీరు ఏదేదో తలస్నానాలు చేయాలి, ఏదేదో దానాలు ఇవ్వాలి, ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు. మంత్రం చదవడం మీద దృష్టి పెట్టండి. ఇలా 11 సంకష్ట చతుర్దశులు ఆచరిస్తే చాలా వరకు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది.